ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కన్నపాపను కాపాడుకొనినట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. నీ రెక్కల కింద నన్ను దాచు. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. నీ రెక్కల నీడ నన్ను దాచుము. ఇది మొదలుకొని నిరంతరము నన్ను కాపాడుము అనేటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉన్నదో అది నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన కృప వాత్సల్యము చూపే దేవుడై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక కీర్తనకారైనటువంటి దావీదు మహారాజు దేవుని వేడుకుంటున్నాడు, అయ్యా నీ కృపాతిశయములను చూపము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా నన్ను నీవు కాపాడు. ఎందుకంటే దుష్టులు, శత్రువులు, మూర్ఖులు నన్ను చుట్టుకొని నా ప్రాణము తీయాలని, నా ప్రాణ శత్రువులు నన్ను తరుముతూ ఉండగా నీ రెక్కల నీడ నన్ను దాచుమని ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు అనే విషయాన్ని లేఖనాల్లో చూస్తున్నాం. ఎవరు భద్రపరచబడతారు అని అంటే ఆయన దైవీకమైన కృపను పొందినవారు. ఎవరు ఆయన దైవీకమైన కృపను పొందుతారు అని అంటే ఆయన రెక్కల కిందకు వచ్చినవారు. ఎవరైనా రెక్కల కిందకు వస్తారు అని అంటే ప్రార్థన చేసేవారని వాక్యం సెలవిస్తుంది. నీతిగా బ్రతికేవారని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, ఆయన ఒకరిని కాపాడాలి అని అంటే దుష్టులను లయపరచి వేయాలట, కీడులు తప్పించి వేయాలట, ప్రమాదాలు దూరపరిచి వేయాలట. అందుకు వాక్యం సెలవిస్తుంది, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. పగలు ఎండ దెబ్బ తగలకుండగా, రాత్రి ఎండ దెబ్బ తగలకుండగా ఆయన నిన్ను కాపాడును. అవును ప్రియులారా, ఈ సంవత్సరం అంతా కూడా ఈ 12 నెలలతో పాటు 52 వారములు ఈ విధముగా ప్రతి వారము, ప్రతి నెల, ప్రతిరోజు కూడా ఆ పరమతమైనటువంటి దేవాది దేవుడు నిన్ను కాపాడి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, నిన్ను దీవించి ఆశీర్వదించాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది, మహోన్నతుని చాటున నివసించువాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన చాటుకు నువ్వు రావాలా. ప్రియులారా, కోడి ఉంటుంది, తనకు చిన్న చిన్న పిల్లలు ఉంటాయి. వర్షం పడుతుంది అనుకోండి, ఆ పిల్లలు పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఆ కోడి ఏం చేస్తుంది, తన రెక్కలు విప్పినప్పుడు ఆ పిల్లలన్నీ దాని కిందకి వచ్చేస్తాయి. వర్షం పడ్డ తల్లి కోడి తడుస్తుంది కానీ పిల్ల కోళ్ళు తడవు. ఆ విధంగానే ఒక గద్దనో ఏదో ఒకటి వచ్చిందనుకోండి, అపాయము సంభవించినప్పుడు అవన్నీ తన తల్లి రెక్కల కిందకు వచ్చినప్పుడు అదేం చేస్తుంది, వాటిని సంరక్షించి భద్రపరుస్తుంది. కనుక కాల సమయం ముందు నిన్ను కాపాడే దేవుని దయగల రెక్కల కిందికి నువ్వు వస్తే ఈ సంవత్సరం అంతా నువ్వు భద్రపరచబడతావు, కాపాడబడతావు, పోషించబడతావు, దీవించబడతావు, ఆశీర్వించబడతావు. అన్ని విధాల భద్రత, క్షేమము, కాపుదల నీకు అనుగ్రహించబడుతుందనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వారిని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. అను ప్రియులారా, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో వారిని కనుగొని, అరణ్య ప్రదేశంలో వారిని కనుగొని ఒకడిని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, నీ బ్రతుకులు అంత అరణ్యమే ఉందేమో, నీ కుటుంబం అంతా అరణ్యముగా ఉందేమో, నీ సంపద అంతా అరణ్యముగా ఉందేమో, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏవైనా కానీ ఏవి చక్కపరచబడలేదేమో, వాటిని బట్టి వేదనలు, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, రకరకాల పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన కనుగొని ఆవరించి అరణ్యమునే నీటి మడుగుగా మార్చగల దేవుడు, అక్కడ వారిని కాపాడి పోషించి సంరక్షించే దేవుడని వాక్యం సెలవిస్తుంది.
ఉంటుంది. అరణ్యంలో ఆహారం లేక ఆ ఆకలికి చనిపోతారని దేవుడు అరణ్యంలోని వారిని పరామర్శించి వారి ఆకలి తీర్చిన దేవుడు, వారి దాహము తీర్చిన దేవుడు. నీ దాహం తీరుస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ బట్ట జినిగిపోకుండగా నీకు బట్టను ఇస్తున్నాడు. నీ చెప్పులు అరిగిపోకుండగా నీకు చెప్పులు ఇస్తున్నాడు. ఆ విధంగానే నీకు వెట్ట కగలకుండగా, నీకు అపాయము రాకుండగా, నీకు శోధనలు సమీపించకుండగా, ఏ బాధ ఇరుకు ఇబ్బంది నీకు లేకుండగా అన్ని విషయాల్లో ఆయన నీకు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయం ముందు నీకేది కొరత ఉందో, నీకేది అవసరత ఉందో, నీకేది అక్కర ఉందో వాటన్నిటిని అనుకరించే దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయనను వేడుకుంటే, ప్రభువా నన్ను కాపాడుము, ప్రభువా నన్ను పరామర్శించుము, ప్రభువా నన్ను దర్శించుము, ప్రభువా నన్ను సంరక్షించుమని నువ్వు అడగగలిగినట్లయితే నిన్ను ఆయన కోడి తన పిల్లల్ని రక్షించుకున్నట్లుగా, భద్రపరుచుకున్నట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా నీ పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆధ్యాత్మికమైన జీవిత విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లో పోషిస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు, కృపను చూపిస్తాడు. అట్టి భాగ్యము, యోగ్యత, ధన్యత అతిరేక దేవుడు మనకిచ్చునుగాక. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.